హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనికాను. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఈ ఎండు కొబ్బరి గోల్డ్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. దాంట్లోకి ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోనికి చికెన్కి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అవి వేగేలోపు మనం చికెన్ను నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. చికెను స్కిన్లెస్ కాకుండా స్కిన్ ఉండి కాల్చిన చికెన్ను తీసుకుంటే కర్రీ ఎంతో టేస్టీగా అవుతుంది. మనం స్టవ్ పైన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు వేగుంటాయి. అందులోకి ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. టమాటాను నూనెలో కాసేపు ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వేసాక మాడుతూ ఉంటుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం అందులో వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు ఆయిల్ వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కిలో చికెన్కి 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. తక్కువ తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఉప్పు కారం ధనియాల పౌడర్ ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుతూ నూనెలో వేయించుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని నూనెలో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ ఉడికించేటప్పుడు కూడా మంట ఎక్కువగా పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకోవాలి. చికెన్ 5 మినిట్స్ నూనెలో ఉడికేలోపు మరోవైపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని ఉల్లిపాయలను మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్పై పెట్టిన మూత తీసి చూసి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. చూసారా చికెన్ నూనెలో ఎంత బాగా ఉడికిందో. చికెన్ను 5 మినిట్స్ నూనెలో ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్న ఉప్పు కారము అనేటివి ముక్కలకు మంచిగా పట్టుకుంటుంది. చికెన్ ఇలా నూనెలో ఉడికేటప్పుడే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమంను అందులో వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో చూసుకోవాలి. ఉడకకపోతే ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఆల్మోస్ట్గా కర్రీ ఉడికిపోయింది. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అంతే, చికెన్ రెడీ అవుతుంది. ఈ కర్రీ అన్నంకు కానీ చపాతీకి కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. నేను చికెన్ కర్రీ చేసే విధానం నచ్చుంటే
కామెంట్ చేసి చెప్పండి.